లక్షణాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటిది అని అంటే కుటుంబ పార్టీగా మారిపోయింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత, జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత అనేక మంది ప్రధానమంత్రులు ఎవరైతే కావటం జరిగిందో ఎక్కువ శాతం అది కుటుంబ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అని అంటే 1950 తర్వాత కుటుంబ పార్టీగా మారిపోయింది. కుటుంబ పార్టీ అని అంటే నేపాల్లో ఉన్న పార్టీ కూడా కుటుంబ పార్టీనే, దాదాపు వంశపారంపర్యమే. అదేవిధంగా బంధువులు చుట్టూ, కాంగ్రెస్ చుట్టూ కూడా అంతా కూడా తన వర్గము, తన కులము, తన యొక్క బంధువులు అంతా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అంతా కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం మంది అగ్రకులాలకు సంబంధించిన ప్రధానమంత్రులే ఉన్నారు. రాష్ట్రాలలో అనేక మంది అసలు తివారీలు కానీ, త్రిపాఠీలు కానీ, మిశ్రాలు కానీ, భట్టాచార్యాలు కానీ, ముఖర్జీలు కానీ, అదేవిధంగా పాతక్ కానీ, లేకపోతే అనేక వివిధ